అడిగిన సమాచారం ఇవ్వడం లేదని ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించిన ఘటన కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కలకలం రేపింది. తాడువాయి మండలం చుట్యాల గ్రామానికి చెందిన పులి స్వప్న 2022లో జిల్లా ఆసుపత్రిలో డెలివరీ కోసం వచ్చింది. ఆపరేషన్ చేసిన వైద్యులు కుట్లు సరిగ్గా వేయకపోవడంతో గత సంవత్సరం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. గత సంవత్సరం నవంబర్ నెలలో సూరారం వద్ద ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మళ్లీ ఆపరేషన్ చేయించుకుంది. జిల్లా ఆసుపత్రిలో తనకు ఆపరేషన్ చేసిన వైద్యులు ఎవరో తెలుసుకోవడం కోసం సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. 14 నెలలుగా తిరుగుతున్నా ఫలితం లేకపోవడంతో సమాచారం ఇవ్వడం లేదని 20 రోజుల క్రితం ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అయితే ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు కదా, కలెక్టరే ఇస్తారు అని డాక్టర్ విజయలక్ష్మి దురుసుగా మాట్లాడారని భార్యాభర్తలు తెలిపారు. గురువారం ఇద్దరు తమకు సమాచారం ఇవ్వకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని డబ్బాతో హల్చల్ చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఆపరేషన్ చేసేస్తారు. అయితే లోపల కుట్లు మంచి చేయలేరట, కుట్లు ఊసిపోయి పేరు బయటకు వచ్చినాయి. మళ్ళీ ఇక్కడ ఏడబట్టకపోతే హైదరాబాద్ తీసుకొస్తే హైదరాబాద్లో సిఎంఆర్ హాస్పిటల్లో ఆపరేషన్ చేసి లోపల జాలేసేసారు. ఆడవడం 2 సార్లు చేసారు. మాకు ఇలా జరిగిందని విజయలక్ష్మి మేడం దగ్గరికి వచ్చినా కానీ విజయలక్ష్మి మేడం పట్టించుకోలేదు. కలెక్టర్ దగ్గరికి పోయినాము. కలెక్టర్ సార్ చెప్పింది ఇవ్వమని, ఆమెకు ఎవరు ఆపరేషన్ చేసిరో వాళ్ళ పేరు ఇవ్వండి, వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పాడు. చెప్పినా కానీ ప్రకాష్ సారా ఎవరు ఇంకా ఇన్ఛార్జి సార్ లక్ష్మణ్ సార్ వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు. రోజు వస్తున్నాం సార్, ఇప్పుడు 4 నెలలు అవుతుంది నాకు ఆపరేషన్ అయ్యి వస్తున్నాం కానీ ఎవరు సమాధానం చెప్తలేరు, ఎవరు ఆమె డీటెయిల్స్ ఇస్తలేరు. భార్యకు ఆపరేషన్ అయింది సార్. ఈ పాప పుట్టినప్పుడు ఆపరేషన్ చేసి బేబీని బయటకు తీసేది సార్. ఆపరేషన్ ఫెయిల్ అయింది సార్. ఫెయిల్ అయితే మేము హైదరాబాద్ తీసుకుని పేగులు బయటకు వచ్చినాయి సార్. దాంట్లోకి పేగులు బయటకు వస్తే మేము మా భార్యను తీసుకుపోయి హైదరాబాద్లో ఆపరేషన్ చేయించాం సార్. అక్కడ 2 సార్లు ఆపరేషన్ చేయించారు సార్. చేసారు, పేగులు తీసి బయట పెట్టి 2 సార్లు చెడు చేసారు. చేస్తే ఏమైంది సార్, అక్కడ మాకు మేము సమాచార హక్కు చట్టము విజయలక్ష్మి మేడం గారికి ఇచ్చినాం సార్. ఇస్తే నేను ఎందుకు ఇవ్వాలి, మీకు ఎందుకు ఇవ్వాలని అన్నది. ఇప్పుడు 6 నెలలే సార్. 2024 11వ నెల 9 తారీఖు నుంచి తిరుగుతున్నాం సార్. మేము ఆఫీసుకు ఆర్టీఐ ఇచ్చినాం సార్. ఇస్తలేదని మొన్న 20 రోజుల క్రితం సార్, పోయిన సోమవారం కలెక్టర్ గారికి మేము ఇచ్చినాం సార్. సమాచార హక్కు చట్టం ఇట్లా ఇచ్చారని ఇస్తలేదు సార్ అని చెప్పినాం సార్. చెప్తే ఆమె ఏమంటుంది, సార్ ముంగడ కలెక్టర్ సార్ ఏమో ఇవ్వమ్మా నన్ను పర్సనల్ నెంబర్ అది అనుకుందని అంటుంది. మేము ఏం చేయలేము, సార్ ముంగడ ఇస్తా ఉన్నది కలెక్టర్ సార్ ముంగట. వీడికి వచ్చినాక ఏమంటుంది, నీ కలెక్టర్ ఇద్దరుకో, కలెక్టర్ కంప్లైంట్ చేసినావు కదా మా మీద, కలెక్టర్ ఇద్దరుకో నేను ఏం చేస్తారో చెయ్యరు అంటుంది సార్. మాకు ఎట్లానే చేసి మా భార్యకు ఆపరేషన్ అయింది. మీరు దయచేసి మాకు పురుగుల మంది రైతులం సార్, మేము గరీబోలం సార్. రైతులు అంటే ఆఫీసర్కు ఇంత గలీజు ఉన్నాం సార్. సాగు తప్ప మాకు ఏం లేదు సార్. దిప్పి తాగి చచ్చిపోయాడు సార్. ఇంకోటి ఏం లేదు సార్. మేము ఏం చేయమంటాం సార్ చెప్పులు. మేము దాగుడు తప్ప ఇంకొక బతికే లేదు సార్. మా భార్య భర్త ఇద్దరు పాపలు సార్. మాకు గరీబోళ్ళం సార్, ఏమీ లేదు సార్. ఇది సిద్దిపేట